వాట్స్ పాపింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మనం వచ్చేసి నా స్పీడ్ 400కి వైజర్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట, కార్బన్ రేసింగ్ నుంచి. సో నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను, వచ్చింది. చూద్దాం ఎట్లా ఉంది ఏంటనేది. ఇన్స్టాల్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటనేది మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిందనమాట. ఇదే అనమాట బాక్స్. దీంట్లోనే వైజర్, క్లాంప్స్, ఇంకా బోల్ట్, నట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట. ఎలా ఉంది ఏంటనేది లుక్ అనేది చెక్ చేద్దాం. నాకు ఇది కాస్ట్ వచ్చేసి 2400 పడింది అనమాట. దీంట్లోనే మనకి వైజర్ వస్తుంది, క్లాంప్స్ వస్తాయి, నెంబర్ ప్లేట్ వస్తుంది, జీపీఎస్ మౌంట్ కూడా వస్తుంది అనమాట. నట్స్, బోల్ట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. చూద్దాం, లెట్స్ అన్బాక్స్ ఇట్. చూద్దాం. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది, ఎట్లా ఉందనేది చూద్దాం. బాక్స్ పక్కన పడేద్దాం, బాక్స్తో మనకి పని లేదు. ఇదే అనమాట వైజర్. చూసా ఎంత పెద్దగా ఉందో. క్లాంప్స్ అన్నీ ఈ బాక్స్లో ఉన్నట్టున్నాయి, క్లాంప్స్, బోల్ట్స్ అన్నీ, జీపీఎస్ మోటర్. దీన్ని అసెంబుల్ చేసి ఎట్లా ఉంది ఏంటనేది చూద్దాం. సో నీట్గా అయితే బబుల్ ర్యాప్ అయితే చేశారనమాట, స్క్రాచెస్ ఏం పడకుండా ఉండటానికి. కత్తితో అన్బాక్స్ చేసి చూద్దాం. అన్బాక్స్ చేసేటప్పుడు అదొక ఫీలే వేరు. వైజర్ తీద్దాం బయటికి. ఇదే అనమాట వైజర్. సరే ఎట్లా ఉందో, సాలిడ్గా ఉంది. కార్బన్ రేసింగ్ వైజర్ కూడా చాలా పెద్దగా ఉంది. స్టాక్ వైజర్తో కంపేర్ చేస్తే అంటే చాలా పెద్దగా ఉంది. స్టాక్ వైజర్తో కంపేర్ చేస్తే స్టాక్ వైజర్ వచ్చేసి అరౌండ్ మనకి 3000 సంథింగ్ ఏమో పడుతుంది అనమాట. ఇది నాకు 2400కే వచ్చేసింది అనమాట, డెలివరీ ఛార్జ్తో కలిపి. చెక్ చేద్దాం ఈ చిన్న బాక్స్లో ఏముందో చూద్దాం. దీంట్లో వచ్చేసి జీపీఎస్ మౌంట్స్ అయితే ఉన్నాయి, బోల్ట్, వాషర్లు ఇచ్చారు దీనికి పెట్టడానికి. ఇది వచ్చేసి క్లాంప్ అనమాట, 2 క్లాంప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మన మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి. ఇది అనమాట 2 క్లాంప్స్, ఇది మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి. సో లెట్స్ అన్రాప్ ఇట్. స్క్రాచెస్ పడకుండా నీట్గా ప్యాకింగ్ అయితే చేశారనమాట. క్వాలిటీ అయితే సూపర్ బాగుంది. కవర్స్ అన్నీ పడేద్దాం. దీనికి కూడా కవర్ ఇచ్చారబ్బా, మన జీపీఎస్ మౌంట్కి. ఎల్ఎంకి బోల్ట్స్, స్టెయిన్లెస్ స్టీల్ బోల్ట్స్ ఇచ్చారు. లెట్స్ చెక్ అవుట్. ఓనర్స్ మాన్యువల్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది అన్నీ మనమే యూట్యూబ్లో చూసి ట్రై చేయాలి. సో మీకు మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత, ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏందనేది. సో ఫైనల్లీ విండ్షీల్డ్కి మనం క్లాంప్స్ అనేది ఫిక్స్ చేసేసాం అనమాట. వాళ్ళు ఇచ్చిన క్లాంప్స్ ఇక్కడ కనబడుతున్నాయి, మీకు చూడొచ్చు. ఇది ఒక పెద్ద క్లాంప్ వస్తుంది, దాంతోపాటు ఒక చిన్న క్లాంప్ వస్తుంది. మీకు కనపడుతుందో లేదో చూడండి. పెద్ద క్లాంపు, ఇది వచ్చేసి పెద్ద క్లాంప్ అనమాట, ఇది వచ్చేసి చిన్న క్లాంపు. ఈ 2 ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి జీపీఎస్ మౌంట్, ఇది కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఈ లోపల ఉంది ఈ బ్రాకెట్ చూసారు కదా, ఈ బ్లాక్ కలర్ది, ఇదైతే ఆల్రెడీ దీనికే ఫిక్స్ అయ్యి వస్తుంది. ఈ నెంబర్ ప్లేట్, ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ అనమాట, ఇది కూడా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసే పంపిస్తారు అనమాట. వాళ్ళు మనకి కార్బన్ రేసింగ్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా క్లాంప్స్ అనేది ఫిక్స్ చేయాలి అనేది ఉండేది అనమాట. చెక్ చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు అది చూసే నేను ఇన్స్టాల్ చేశాను. హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఇది ఇన్స్టాల్ చేయడానికి, నాకు అర్థం చేసుకొని ఇన్స్టాల్ చేయడానికి. మీ దగ్గర స్పెసిఫిక్ టూల్స్ ఉంటే ఓకే, ఒకవేళ మీకు దగ్గర స్పెసిఫిక్ టూల్ కిట్ లేదు అంటే బయట ఎక్కడైనా మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేయించుకోవడం బెటర్ అనమాట. నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, సో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇంకొక విషయం వచ్చేసి మనకి 2 క్లాంప్స్ ఉన్నాయి కదా, మనకి కంపెనీ స్టాక్ నెంబర్ ప్లేట్ క్లాంప్స్. ఈ 2 క్లాంప్స్ అనేది మనకి పనికిరావు, ఈ 2 వేస్ట్. ఈ క్లాంప్ వచ్చేసి కావాలి మనకి, ఈ సిల్వర్ కలర్ క్లాంప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 మనకి కావాలి. దీని మీదే దీన్ని కూర్చోబెట్టాలి. సో చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ బోల్ట్ కనపడుతుంది కదా, ఈ బోల్ట్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బోల్ట్ రిమూవ్ చేయాలి. ఈ 2 బోల్ట్ మీదే మనకి ప్రీవియస్గా ఉన్న బ్లాక్ కలర్ క్లాంప్స్ అనేది, నెంబర్ ప్లేట్ క్లాంప్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 2 బోల్ట్స్ రిమూవ్ చేసి ఆ క్లాంప్స్ అనేది రిమూవ్ చేసేయాలి, నెంబర్ ప్లేట్ కూడా రిమూవ్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం హెడ్లైట్ అనేది ఇన్స్టాల్ చేయాలి. హెడ్లైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి హెడ్లైట్ దగ్గర బోల్ట్స్ ఉన్నాయి కదా, ఈ హోల్కి వచ్చేసి క్లాంప్ అనేది పెట్టాలి, మన వైజర్కి ఉన్న పెద్ద క్లాంప్. సో కనెక్టర్ అయితే కనెక్ట్ చేద్దాం. సో క్లాంప్ ముందు మనం హెడ్లైట్ అనేది ఇన్స్టాల్ చేసే ముందల ఒకసారి చెక్ చేసుకోండి, కనెక్షన్ ఇచ్చారా లేదా అని. లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఓకే,
ఓకే, హెడ్ లైట్ అయితే ఇచ్చేసాం మనం. ఇక్కడ క్లాంప్ మనం కూర్చోబెట్టాలి. దీంట్లో మనకి లాకింగ్ ఉందన్నమాట, కనెక్టర్ది లాకింగ్ కూర్చోబెట్టేసాం. ఇంకో లాకింగ్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఈ హోల్ కనపడుతుందా మీకు? ఈ హోల్ అనమాట. అది వచ్చేసి ఇక్కడ లోపల వచ్చేసి 2 బోల్ట్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి పెద్ద బోల్టు, ఇంకోటి వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుంది బోల్టు. ఈ పెద్ద బోల్ట్ వచ్చేసి హెడ్ లైట్కి, ఈ సన్న బోల్ట్ వచ్చేసి క్లాంప్కి అనమాట. దాంతోపాటు ఈ స్పేసర్స్ ఇస్తాడనమాట. దీన్ని స్పేసర్ అంటారు, ఈ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ పార్ట్ని. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్కిను ఈ బోల్ట్ పెద్ద బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్కి దీంట్లో నుంచి వేసి అప్పుడు ఆ గ్యాప్ అనేది మనం ఫిల్ చేయాలి. చూసారు కదా, వైజర్ లుక్ అయితే ఇట్లా వస్తుంది. నేను చెప్పాను చూడు పెద్ద బోల్ట్, ఇదే అనమాట ఆ పెద్ద బోల్ట్ అనేది. ఈ పెద్ద బోల్ట్ 2 సైడ్లు ఎక్కించేటప్పుడు జాగ్రత్త ఎక్కాలి. ఇక్కడ బ్లాక్ కలర్ స్పేసర్ అనేది ఈ రెండింటికి మధ్యలో రావాలి. మీకు చూసారు కదా, లుక్ అనేది కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. ఫ్రంట్ లెజెండరీ కస్టమ్స్ నుంచి తీసుకున్న గ్రిల్ కూడా ఉంది. ఆ గ్రిల్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. గ్రిల్ కూడా వస్తే ఇంకా వేరే లెవెల్ లుక్లో ఉండిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి 4mm ఎల్ఎంకి అనమాట. ఇది వచ్చేసి ఎల్ఎంకి బోల్ట్. ఇది వచ్చేసి దీనికి కూడా స్పేసర్స్ అనేది ఇచ్చాడు. ఇంకో 4 ఉన్నాయి ఇక్కడ. ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇదే స్పేసర్ అనమాట. అది వచ్చేసి పైకి వస్తుంది, ఈ హోల్లో వస్తుంది అనమాట స్పేసర్ అనేది. ఇప్పుడు దాన్ని కూడా ఇన్స్టాల్ చేసేస్తే లుక్ అనేది అయిపోద్ది. అన్ని బోల్ట్స్ టైట్గా ఉండాలి, లేదంటే మీకు వైబ్రేషన్స్కి బోల్ట్ అనేది ఊడిపోతాయి, బోల్ట్ నట్లు. సో అయిపోయింది అనుకున్నాను, స్పేసర్ వేయాలి. స్పేసర్ వేయకపోతే గ్యాప్ వస్తుంది. ఫైనల్లీ ఎట్లాగో అట్లాగా లోపలికి అయితే ఎంటర్ దోపేసాం అనమాట బోల్ట్. సో ఫైనల్గా మన వైజర్ అనేది ఇన్స్టాల్ చేసేసాం అనమాట. చూడొచ్చు లుక్ అనేది ఎట్లా ఉందనేది. వైజర్ అనేది వచ్చేసింది. నెంబర్ ప్లేట్ హోల్డర్ ప్లస్ మనకి జీపీఎస్ మౌంట్ కూడా ఉందన్నమాట. అక్కడ చూసారు కదా, ఇది జీపీఎస్కి పెట్టుకోవడానికి, మన మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి. అంతకుముందు నేను ఇక్కడ పెట్టుకునేవాడిని, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడైతే మొబైల్ హోల్డర్ ఇక్కడికైతే వెళ్ళిపోయింది. ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది మనం కూర్చుంటే. రైడింగ్ పొజిషన్ అనేది ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. చూసారు కదా, నేను చెప్పాను కదా ప్రీవియస్గా మీకు క్లాంప్స్ అనేది రిమూవ్ చేయాలని చెప్పేది. అది వచ్చేసి ఇక్కడ అనమాట. క్లాంప్స్ మీరు సరిగ్గా చూసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో చెక్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో నేను చెక్ చేశాను, యూట్యూబ్లో ఎవరైతే ఈ వీడియో అయితే పెట్టలేదు. సో నేను అప్లోడ్ చేస్తాను, మీకు హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఈ బోల్ట్స్ అనేదాన్ని మీరు టైట్ చేసుకోండి ఇంకొకసారి, ఎందుకంటే వాళ్ళు ప్రీ టైట్ చేసిస్తారు. ఫస్ట్ మనం వైజర్ ఇన్స్టాల్ చేసే ముందల ఈ క్లాంప్ ఉంది కదా, నెంబర్ ప్లేట్ క్లాంప్కి మీరు నెంబర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు మొత్తం ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్లో నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నట్ అనేది చాలా చిన్న స్పేస్ ఉందన్నమాట. చెయ్యి అనేది చాలా కష్టంగా దూరిద్ది. సో ముందే మీరు నెంబర్ ప్లేట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత వైజర్ ఇన్స్టాల్ చేయడం బెటర్. నన్ను అడిగితే నేను చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు. సో ఇదే అనమాట వీడియో. వైజర్ అనేది ఇన్స్టాల్ చేసేసాను, కార్బన్ రేసింగ్. మీకు ఎవరికైనా దీని లింక్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోవచ్చు. సో అంతే అనమాట. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.